అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన రియల్ ఎస్టేట్ పిచ్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఈ రెండు వేర్వేరు ప్రపంచాలు ఒకే వేదికపైకి వస్తే ఎలా ఉంటుందో. సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో యోహాన్ మకాడమీర ఎస్టేట్ మన ముందుకొచ్చింది. ఈ సోర్స్ డాక్యుమెంట్లో అసలు ఏముంది, జనాల్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు పాయింట్ టు పాయింట్ విశ్లేషిద్దాం. ఇక డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఒక ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవసాయ తోటలతో కలిస్తే ఏమవుతుంది? జనరల్గా మనం ప్లాట్లు కొంటాం లేదా వ్యవసాయ భూములు కొంటాం కదా. కానీ ఈ యోహాన్ మకాడమియా ఎస్టేట్ వాళ్ళు ఈ రెండింటినీ మిక్స్ చేసి ప్రకృతి ఆధారిత పెట్టుబడి అనే ఒక సరికొత్త మోడల్ని తీసుకొచ్చారు. ఈ హైబ్రిడ్ ఐడియాను వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారో చూడటం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా మొదటి భాగం, అసలు ఈ ప్రకృతి ఆధారిత పెట్టుబడి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, వ్యవసాయాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు భూమి చూపిస్తున్నారు, అంటే చక్కగా ప్లాన్ చేసిన రోడ్లు, 60 గజాల ప్లాట్లు, దానికి తోడుగా మరోవైపు తోట, అంటే ప్రశాంతమైన పచ్చని వాతావరణం, అలాగే ప్రతి ప్లాట్లో ఖచ్చితంగా 5 మకాడమియా చెట్లు. ఈ రెండూ బెనిఫిట్స్ ఒకే ప్యాకేజ్లో ఇస్తున్నామనేది వాళ్ల మెయిన్ పాయింట్. ఈ పిచ్లో వాడిన ఎగ్జాక్ట్ ఫ్రేజ్ ఒకటి మనం గమనించాలి. అదేంటంటే, భూమి మరియు తోటను కలిపి సొంతం చేసుకోండి. ఈ ఒక చిన్న వాక్యంలో వాళ్ళ మొత్తం బిజినెస్ మోడల్ దాగుంది. అంటే ఇది జస్ట్ ఒక ఖాళీ స్థలం అమ్మడం కాదు, ఆ స్థలంతో పాటే ఒక పచ్చని తోటను కూడా మీ సొంతం చేసుకోండి అని కస్టమర్లకు చెప్తున్నారు. ఇన్వెస్టర్ల సైకాలజీని ఇది ఎలా అట్రాక్ట్ చేస్తుందో మనం ఇక్కడ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. అదే ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ మరియు లేఅవుట్ ప్లానింగ్. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది లొకేషన్, రైట్? ఈ సోర్స్ డాక్యుమెంట్ ప్రకారం ఈ ఎస్టేట్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ముతుకూరు గ్రామంలో. ఊరికే గాల్లో మాటలు చెప్పకుండా ఇలా ఒక స్పెసిఫిక్ లొకేషన్ని క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్కి ఒక రియాలిటీ వస్తుంది. లేఅవుట్ ప్లానింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ మనకి 2 నంబర్లు కనిపిస్తాయి, 20 మరియు 25. ఇవేంటో తెలుసా? ఆ ఎస్టేట్ లోపల వేస్తున్న ఇంటర్నల్ రోడ్ల సైజులు. అవును, 20 అడుగులు, 25 అడుగుల వెడల్పున్న రోడ్లను ఇక్కడ ప్లాన్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు పెడుతున్న ఫోకస్కి ఈ నంబర్లే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలిదంతా ఎందుకు చేస్తున్నారు? దానికి వాళ్ళ ఆన్సర్ ఈ వాక్యంలోనే ఉంది. భవిష్యత్తు సామర్థ్యమున్న, అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అంటే ఇప్పుడున్నదానికంటే ఫ్యూచర్లో ఇక్కడ విపరీతమైన డెవలప్మెంట్ ఉంటుందని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించడానికి ఈ పాయింట్ చాలా అంటే చాలా క్రూషియల్. ఇక మూడో భాగం, ప్లాట్లు మరియు అందులో ఉండే మకాడమియా చెట్లు. ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రాజెక్ట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన నెంబర్ 60. అవును, ఇక్కడ అమ్ముతున్న ప్లాట్లన్నీ ఎగ్జాక్ట్గా 60 చదరపు గజాల విస్తీర్ణంతోనే ఉంటాయి. ఇది చాలా స్పెసిఫిక్ కదా. ఇంత చిన్న సైజ్ ఎందుకు పెట్టారంటే, బహుశా ఈ ఇన్వెస్ట్మెంటు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సామాన్యుల కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కావచ్చు. మరి ఆ 60 గజాల ప్లాట్లో ఏముంటుంది? కరెక్ట్గా 5 మకడామియా చెట్లు. ప్రతి ప్లాట్కి 5 చెట్లు అనేది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. అంటే ఇక్కడ కేవలం నేలను మాత్రమే కాదు, ఒక చిన్న వ్యవసాయ యూనిట్ను కూడా మీరు సొంతం చేసుకుంటున్నారన్నమాట. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ రేషియో కదూ. ఒక చిన్న ప్లాట్, అందులో 5 చెట్లు. ఇదంతా వింటుంటేనే ఒక మంచి ఫీలొస్తుంది కదా. సరిగ్గా దీన్నే వాళ్ళు మార్కెటింగ్ కోసం వాడుకున్నారు. అదే ప్రశాంతమైన పచ్చని వాతావరణం. సిటీ ట్రాఫిక్, ఉరుకులు పరుగుల జీవితం నుంచి దూరంగా వెళ్లాలనుకునేవాళ్లని అట్రాక్ట్ చేయడానికి ఈ ఒక్క మాట చాలు. సరే, ఇక 4వ భాగంలోకొస్తే అసలు ఫైనాన్షియల్గా ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? దీంట్లో వాళ్ళు హైలైట్ చేసిన 3 మెయిన్ ఫైనాన్షియల్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ది సరసమైన పెట్టుబడి మోడల్, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సెకండ్ది పెట్టుబడి మరియు భవిష్యత్ వృద్ధికి అనుకూలం. ఇక థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, దీర్ఘకాలిక నిష్క్రియ ఆదాయ అవకాశం. అంటే మనం యాక్టివ్గా పనిచేయకపోయినా లాంగ్ టర్మ్లో ఆ చెట్ల ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందని వాళ్ళు చెప్తున్నమాట. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో వాళ్ళు ఒక సింపుల్ లాజిక్తో చెప్పారు. దశ 1, ముందుగా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయటం. ఆ తర్వాత దశ 2, ఆ చెట్లు పెరిగాక లాంగ్ టర్మ్లో కంటిన్యూస్ ఆదాయం పొందటం. వినడానికి చాలా సింపుల్ అండ్ అట్రాక్టివ్గా ఉంది కదూ ఈ మోడల్. చివరిగా 5వ భాగం, ఈ డాక్యుమెంట్లో ఉన్న నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం.
ఈ మొత్తం ఆఫర్ వెనుక ఒక ముఖ చిత్రంగా ఒక వ్యక్తి పేరును ప్రముఖంగా ఇచ్చారు. ఆ పేరే యమల రామమూర్తి. బిజినెస్లో ఇదొక మంచి స్ట్రాటజీ అండి. ఎందుకంటే జనాలు ఏదో ఫేస్లెస్ కంపెనీని గుడ్డిగా నమ్మడం కంటే ఒక మనిషితో కనెక్ట్ అవ్వడం ఎప్పుడూ సులభం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయన్ని జస్ట్ సేల్స్ పర్సన్ అని కాకుండా ఒక పర్ఫెక్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ అని బ్రాండ్ చేశారు. ఒక అడ్వైజర్ అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక నమ్మకం, భరోసా వస్తాయి కదా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా సరిగ్గా అదే. ఎవరైనా ఈ ప్రకృతి ఆధారిత పెట్టుబడిని స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ల కోసం సోర్స్ మెటీరియల్లో క్లియర్గా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. 9866741105 మరియు 7989957332. ఈ నంబర్ల ద్వారా డైరెక్ట్గా ప్రాపర్టీ అడ్వైజర్తో మాట్లాడేయొచ్చు. ఇదంతా చూశాక చివరగా నాకు థాట్ వస్తోంది. కేవలం 60 గజాల చిన్న ప్లాట్ తీసుకుని దానికి మకాడేమియా చెట్ల వ్యవసాయ రాబడిని కూడా కల్పిస్తున్న ఈ అద్భుతమైన హైబ్రిడ్ మోడల్ నిజంగానే ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని మార్చేస్తుందా? రాబోయే రోజుల్లో ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టుబడులు ఇంకా వస్తాయా? ఏమో, వేచి చూడాలి. సో ఈ విశ్లేషణ ద్వారా సోర్స్ మెటీరియల్లో ఉన్న పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయననుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.